Hello guys, this is Grim Rider and this is Reaper. ఈరోజు జర్నీ చిక్మగళూరు వెళ్ళబోతున్నాం. దిస్ ఇస్ ద మ్యాప్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరు. ఓకే, ఆల్ సెట్, లెట్స్ గో. వెళ్తూ మాట్లాడుకుందాం. నేనేంటి, ఛానల్ ఏంటి, ఎవ్రీథింగ్. బై ద వే, దిస్ ఈస్ ద గ్రిమ్ రీపర్, మై ఫేవరెట్ క్యారెక్టర్ ఫ్రమ్ డెత్ నోట్. ఓకే, లెట్స్ గో. సో గ్రిమ్ రైడర్ ఇస్ అ ఛానల్ అండ్ మై మోటార్సైకిల్ నేమ్ ఇస్ రీపర్. చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక డ్రీమ్. ఐ హ్యావ్ టు, ఏం చేయాలి. సో మనీ చాలా టైట్ ఉండే అనమాట నాకు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ లైక్, సో ఏం చేయాలి వాట్ ఐ డు, నా లారా అమ్మేసి ఆ డబ్బులతో కంప్యూటర్ 500 seconds తీసుకొని దీన్ని నేను మాడిఫై చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా మోసం జరిగింది. ప్రాపర్ వెహికల్ అయితే ఇవ్వలేదు నాకు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఈరోజు రీపర్ ఈస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. ఎవ్రీ పార్ట్ దగ్గరుండి ప్రతి ఒక్కటి జెన్యూన్ బ్రాండెడ్ పార్ట్స్ వేయించి, సో రీపర్ని ఈ సిచ్యువేషన్కి తీసుకొని వచ్చాను అనమాట. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 40% modified but genuine parts అనమాట. So that's how Reaper got into the shape. And I'll talk about the motorcycle once. ఇందులో ఏమేమి యాక్సెసరీస్ చేయించాను, ఎట్లా చేయించాను అని. సో that's how it is. Okay, now let's get into the riding. యాక్చువల్గా స్టార్ట్ అవ్వాల్సింది 4 o'clock, అంటే 4 AM స్టార్ట్ అవ్వాలి. కానీ తెలుసు కదా ఎలా ఉంటుంది రైడింగ్. ఎక్సైట్మెంట్తో నిద్ర రాలేదు. అది ఎప్పుడు వచ్చింది అంటే 3కి లెగాలి. 3కి లేచి బేసిక్గా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోవాలి. బట్ వాట్ హ్యాపెన్, 2:30కి అట్లా నిద్ర పట్టింది. 3కి లేచా, ఆలోచిస్తున్నా, అరే ఇట్లా వెళ్తే కొంచెం కష్టం, లేట్ అయినా పర్లేదు, ఐ నీడ్ అట్లీస్ట్ 1 hour రెస్ట్ అని చెప్పి ఇంకొక 1 hour పడుకొని, 1 hour అంటే ఒక 40-45 minutes పడుకొని లేచి రెడీ అయ్యి అన్నీ ప్యాక్ చేసుకొని, వెనక లగేజ్ ప్యాక్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి టైం అయిందన్నమాట. అండ్ బెంగళూరులో తెలిసిన విషయమే, అర్లీ మార్నింగ్ అయితే రోడ్లు ఖాళీ ఉంటే వెళ్ళొచ్చు. బట్ స్టిల్ లుక్ అట్ దీస్ రోడ్స్. సో మనం ఫాస్ట్గా పోలేము. అండ్ 6:30కి అక్కడ స్టార్ట్ అయ్యాము. 6:30కి స్టార్ట్ అయ్యాము. సో ఫార్ షిట్, నేను అక్కడ ట్రిప్ 00 మర్చిపోయా. ఐ హ్యావ్ టు డూ ఇట్ నౌ, విల్ సీ. వెయిట్, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. అటు కొంచెం రోడ్ ఖాళీగా ఉంది. హియర్ బేసిక్గా ఏదైనా పెద్ద పనులు ఫోన్తో ఏమైనా చేయాలి, ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే బండి పక్కన ఆఫ్ చేయడం మంచిది. నాట్ లైక్ దిస్, బట్ ఇట్స్ జస్ట్ ట్రిప్ సెట్ చేయడమే కాబట్టి ఇట్ ఈస్ ఓకే. సారీ. అండ్ రైట్ 0. సో ఫార్ మనం అక్కడి నుంచి ఒక 10 kilometers వచ్చాము ఆల్రెడీ. ఎర్లీ మార్నింగ్ ఇది. ఇట్స్ అబౌట్ 6:52 నా. చూశారు కదా బెంగళూరు ట్రాఫిక్ అన్నమాట. ఇలా ఉంటుంది పరిస్థితి బెంగళూరులో. దారుణం అంటే దారుణం. మార్నింగ్ నుంచి స్టార్ట్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి అందరిది, ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 kilometers ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి నార్మల్గా పట్టేది 35 to 45 minutes అనమాట. కానీ ఇక్కడ పరిస్థితులు, ట్రాఫిక్ ఒకసారి ఓపెన్ అయితే ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు కాబట్టి, అంటే ఈ జర్నీలో అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు 40 minutes చూపిస్తుంది. కానీ ఒక్కొక్క ఏరియా దాటుతూ వచ్చేసరికి మాత్రం అప్పటికల్లా టైం, అంటే ప్రాపర్గా జనాలు బయట తిరిగే టైం స్టార్ట్ అవుతుంది కదా, దానివల్ల హెవీ ట్రాఫిక్ అయిపోతుంది. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 1.5 hour 2 hours బఫర్ పెట్టుకొని 2 hours ముందు స్టార్ట్ అవుతారు ఆఫీస్కి. దానివల్ల ఇది ఇంత ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ మనకి.
బేసిక్గా వీళ్ళందరూ వెళ్ళాల్సిన టైం ఏంటంటే 8:39కి వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఇగో ఇలా 6:30 ఇట్లా ఇంత తొందరగా స్టార్ట్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ఆప్షన్ లేదు కదా, ఇలా ఒకరిని చూసి ఒకరు అలా ఎక్కువ మంది తొందరగా స్టార్ట్ అవ్వడంతో మనం ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా మనం విల్ స్టిల్ సీ ది ట్రాఫిక్ ఇక్కడ. అది ప్రాబ్లం. అందుకే బేసిక్గా నేను అనుకున్నది ఏంటంటే 4కి స్టార్ట్ అవ్వాలి అని. 4కి స్టార్ట్ అయితే అంటే 5:30 ఈవెన్ 6 వరకు కూడా వేసుకోవచ్చు. అంత ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అనమాట. చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. 6 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే మీరు అనుకోవచ్చు, ఇందాకే వీడు బండికి అంత స్పేస్ పెట్టమన్నాడు, ఇప్పుడు చూస్తే స్పేస్ పెట్టట్లేదు, దగ్గరికి వెళ్తున్నారు అని. బేసిక్గా మరీ అంత క్లోజ్గా వెళ్ళట్లేదు, బట్ ఇందాక చెప్పిన దానికంటే కొంచెం క్లోజ్గానే వెళ్తున్నాను బికాజ్ మూవింగ్ ట్రాఫిక్. అండ్ అలా వెళ్ళకపోతే ఇక్కడ బెంగళూరులో హార్న్స్ కొట్టి వడబూతులు తిడతారు. పోదా కళ్ళు కనిపించట్లేదా, బండి నడపడం రాదా, ఇట్లాంటివి చాలా తిడతారనమాట. ఇక్కడ బెంగళూరులో ఎలా ఉంటుందంటే మనుషుల్ని స్లోగా వెళ్ళిన ప్రాబ్లమే, ఫాస్ట్గా వెళ్ళిన ప్రాబ్లమే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ బండి రిజిస్ట్రేషన్ మాత్రం కర్ణాటక కదా, కేఏ అని లేకుండా ఇంకా ఏది ఉన్నా సరే ఇంకా బీభత్సమైన ప్రాబ్లం అన్నమాట. కూడా ఎవరు క్లియర్ చేయడు. మనకి అటు సైడ్ అయితే కనీసం ఎక్కడ కాలు దొరికితే అక్కడ బిల్డింగ్లు లేదు పడేస్తారు, పొల్యూషన్, చెట్లు ఉండవు. కానీ బెంగళూరులో అలా కాదు. సి లుక్ అట్ ద వెదర్, లుక్ అట్ ద ట్రీస్, సచ్ బ్యూటిఫుల్ పార్క్. ఇలాంటి పార్క్స్ నేను ఇప్పుడు ఉంటున్న కమ్యూనిటీలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఎవ్రీ 1 or 2 స్ట్రీట్స్కి మధ్యలో ఇలాంటి పార్క్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే అన్నిట్లో వాటర్ ఉండదు కానీ బట్ ఫుల్గా చెట్లు ఉంటాయి వాకింగ్కి. అందుకే బెంగళూరులో కొంచెం చల్లగా ఉంటుంది. లుక్ అట్ దిస్ చూసారా, పార్క్, చెట్లు. ఇది మన హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమే ఇదన్నమాట. అంత మంచి సిటీ, ఎక్కడెక్కడి నుంచో మనుషులు, ఈవెన్ మనం కూడా ఎక్కడి నుంచో వచ్చి, నేను ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాము. అంతే వస్తారు, మనము అంత డబ్బులు కూడా ఖర్చు పెడతాము, ఇంత ట్యాక్సీలు వసూలు చేస్తారు, ఇన్ని చేస్తారు కదా. కానీ సిటీ మాత్రం డెవలప్ చేయరు. వీళ్ళ దృష్టిలో సిటీ డెవలప్ చేయడం అంటే ఉన్న నేచర్ మొత్తం నాశనం చేసేసి బిల్డింగ్లు లేపాలి. ఎందుకు అనుకుంటారండి? ఫ్లాట్లు కట్టేసి. అరే ఒకప్పుడు మేము ఉంటున్న ఇంటి వెనుక ఒక పెద్ద కొండ ఉండేది, నెమళ్ళు తిరిగేవి. మా డాగ్స్ ఉండేవి. డాగ్స్ వాకింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు పాత్వేలోనే మధ్య నెమళ్ళు ఎగరడము, వాటి అరుపులు, అంటే చాలా బాగుండేది అనమాట. అక్కడ ఈవెన్ వర్షం పడేటప్పుడు, ఆ టైం క్లైమేట్ వెళ్ళినప్పుడు మస్తు ఉండేది చూడ్డానికి. ఇప్పుడు ఏం చేశారు, కంప్లీట్గా కొండ మొత్తం కొట్టేశారు. అక్కడ ఒక 3-4 బెంచెస్ వేసేసారు గెలిడ్ కమ్యూనిటీస్ కట్టడానికి అనమాట. ఒక పెద్ద రోడ్డు కట్టారు ఆ కమ్యూనిటీస్ కోసం. పాపం ఆ నెమళ్ళు రోడ్ల మీద కావడము, వాటిని ఎవడో పట్టుకొని పోవడము. నెమళ్ళు చంపకూడదు, నెమళ్ళు చంపి తినకూడదు, నేషనల్ బర్డ్, క్రైము, ఇట్లాంటి చెప్పడం కాదు, మనం సేఫ్ కూడా చేయాలి. అంటే గవర్నమెంట్స్ రూల్స్ ఎవరు తెచ్చేసి వదిలేయడం కాదు మనుషుల పైన. అంటే మనం చంపితే క్రైము, బాధంతా చచ్చిపోతే మాత్రం ఏ క్రైము లేదు. రీజన్ ఏంది? అరే ఇట్లాంటి బర్డ్స్కి, యానిమల్స్కి స్పేస్ ఉండాలి కదా, అప్పుడే కదా నేచర్కి దగ్గరలో మనం బతుకున్న ఫీలింగ్ అట్ వస్తుంది. బెంగళూరులో ఇది చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఎండ ఉన్నా కూడా అంత ఎండ అనిపించదు, అంటే కొంచెం చల్లగానే ఉంటుంది. బికాస్ ప్లీజ్, ఇంకా చలికాలం, వర్షాకాలం అంటే ఇంక చెప్పక్కర్లా, చిల్లు అనమాట. ఇక్కడ మస్తు ఉంటుంది, అలా ఉండాలి. ఏం లేదు, లైక్ బెంగళూరు. కానీ ఇక్కడ అంటే ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి, మీరు ఫేస్ చేయబోయేది. అంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ లివ్ ఇన్ బెంగళూరు, మీరు కొన్ని వాటికి మాత్రం డిసైడ్ అయ్యి రావాలి.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లైమేట్ టూ గుడ్. రీపర్ని నేను నిన్న క్లీన్ చేశాను. నైట్ అంతా వర్షం పడింది, అంటే మరీ ఎక్కువేం పడలేదు, చిన్న చిన్న లైట్గా అయితే పడింది. మనం అసలే మన ఆపోజిట్లో పెద్ద పార్క్, చెట్లు ఉంటాయి. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ ఇందాక. దాని కింద పెట్టడం వల్ల చెట్ల పై నుంచి వాటర్ దానికి పడుతుంది కదా, మొత్తం అంతా మట్టి డ్రై ఇంకా ఉండింది. నేను ఇందాక టైం ఎక్కువ లేకపోతే లైట్గా ట్యాంక్ అది ఇది లైట్గా తుడిచాను. బట్ హ్యాండిల్ బార్ అదంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ విజిబుల్ ఇన్ ద కెమెరా, బట్ యా దేర్ ఇస్ డస్ట్, లాట్ ఆఫ్ డస్ట్. ఐ హోప్ మధ్యలో వర్షం పడుతుంది. సో క్లాత్ అయితే తెచ్చుకున్నాను. బై ద వే ఐ యూస్ ఓన్లీ మైక్రోఫైబర్ అనమాట రీపర్ కోసం కేరింగ్. వెళ్ళొచ్చా బైక్స్? వెళ్ళొచ్చనే అనుకుంటున్నా. NH4 వెళ్ళొచ్చు. రైట్, ఈ రోడ్ ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఫైనల్లీ we're somewhat near to the border of Bangalore. సో గట్టిగా వస్తుంది. నేను ఒక తోపు మాస్క్ వేసుకున్నా. మాస్క్ వల్ల బ్రెత్ ఫాగ్ అనమాట అది వస్తుంది. తీసేస్తే బెటర్. We'll see that. చిక్కమగళూరు మైసూరు దక్కుతున్నాం. హైవే ఎక్కేసాము. హైవే ఎక్కేసి ఒక ఫ్యూ మినిట్స్ అవుతుంది. సో బ్యాక్. ఓకే, ఇన్ దిస్ వీడియో టిప్ నెంబర్ 1. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే లెఫ్ట్ ఇంత స్పేస్, లైక్ ఐల్ షో యూ ఇట్, చాలా స్పేస్ ఉంది కదా, బట్ స్టిల్ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు. ఇదిగో ఇది ఇలాంటి వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు ఆపోజిట్లో, అదొక ప్రాబ్లం. అది ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, సపోజ్ రైట్ నుంచి ఏదైనా పెద్ద వెహికల్ ఓవర్టేక్ చేస్తుంది అనేటప్పుడు వీళ్ళు లెఫ్ట్కి వస్తే మనకి లెఫ్ట్ రోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ సిన్స్ వీఆర్ మోటార్ సైకిల్స్ మనకి పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. అట్లీస్ట్ కార్ అన్నా కొంచెం ఏదైనా చేయొచ్చు కానీ, బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్. సో టుడేస్ టిప్ నెంబర్ 1, నో మ్యాటర్ వాట్, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయదు. డ్యూ టు దోస్ రీజన్స్ ఐ లైక్ దిస్ పార్ట్. నేను కార్లో వెళ్తున్నప్పుడు అసలు ఆల్మోస్ట్ ఫ్యూల్ ప్రైస్తో దగ్గరలో నాకు ఉండేది ఇదే ఈ టోల్ గేట్ ప్రైసెస్ అనమాట. బట్ మోటార్ సైకిల్ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఇట్స్ ఫ్రీ. యూ కెన్ సేవ్ లాట్. ఎంత దారుణంగా ఇస్తారంటే వీళ్ళు టోల్ గేట్ ఛార్జెస్ టూ మచ్, అసలు టూ మచ్ ఉంటుంది. దాని బదులు బస్సులో వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ప్లేస్ మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఒక చిన్న కేరళ లాగా ఉంది కదా. ఫస్ట్ అఫీషియల్ రైడ్లో ఫస్ట్ వర్షన్. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్. ప్రాపర్గా ప్లాన్ చేసేసుకున్నాను. ఐ హ్యావ్ రెయిన్ జాకెట్ ఉంది, రెయిన్ ప్యాంట్ కూడా ఉంది, రెండు తెచ్చుకున్నా.
ఒకవేళ కనుక వర్షం ఎక్కువైతే మాత్రం అది వేసుకుంటాం. అవి వేసుకొని స్టిల్ ట్రై టు రైడ్. కాకపోతే ఐ ఆబ్వియస్లీ వోంట్ బి ఏబుల్ టు టాక్ బికాస్ నేను మైక్ వైడ్ కదా. సో వైర్ కనెక్ట్ చేయడం వల్ల అక్కడ యూఎస్బి సి టైప్ పిన్ దాని క్యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అందులో వాటర్ పోతుంది. వైర్ తీసేస్తే క్యాప్ బంద్ చేయొచ్చు. దెన్ ఐ కెన్ వాక్. సో ప్రాబబ్లీ ట్రైంగ్ టు స్టాప్ హియర్. ఇక్కడ ఆపుదామా? అక్కడ ఆపుదామా? టీ అయితే ఏం లేనట్టుందిగా. ఆ ముందు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో ఆపుదామా? చాలా లెట్స్ గో. నైస్. సో ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆపి ఆక్సిజన్ పీలిస్తే ఇంకా మస్తు ఉంటుంది కదా. It's good. This rain is good. Probably ఇప్పుడే రెయిన్ జాకెట్ కూడా వేసుకుంటానేమో అనుకుంటున్నా. మోస్ట్లీ బికాస్ వర్షం ఎక్కువైతే సడన్గా కష్టం అవ్వచ్చు. బట్ గుడ్ కూడా అందుకు ఆశకు సైలెంట్ కూడా. ఆపుదామా? ఇక్కడ ఆపుదామా? అర్థం అవుద్దాగు నీకు. ఫైనల్లీ ఐ ఫౌండ్ అ గుడ్ ప్లేస్ టు స్టాప్. వెయిట్ దా मैं नहीं बोला तेरे को. Yeah, we found a place. ఇది ఇట్లా ఉండాలి. సో దిస్ ఇస్ రిపేర్. ఇట్స్ బ్రేక్ టైమ్ ఫైనలీ. ఫస్ట్ బ్రేక్. చేతులు చిన్నంగా నాదం. See? Okay, take a little pause, repair, full switch, take a break. Hello. Choo-choo. Look at the clouds. Crazy enough clouds. Probably our Kerala version direction. అనుకుంటున్నా. ఇదిగో గూగుల్ మ్యాప్స్. మన గూగుల్ అక్క ఈ సందులు గొంతులు చెప్తుంది. ఇందాక ఇక్కడ ఏదో మెయిన్ రోడ్ ఉంది, అక్కడ నుంచి ఒక బైపాస్ తీసుకున్నాం లోపలికి. కానీ ఈ చిన్న చిన్న గల్లీల నుంచి తీసుకెళ్తుంది. డోంట్ నో ఎక్కడ మళ్ళీ టచ్ అవుతామో. షార్ట్ కట్ అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ షార్ట్ కట్ ఫర్ గూగుల్ అక్క. ప్రాబబ్లీ చాలామంది గూగుల్ తల్లి అని పిలుస్తారు. కైండ్ ఆఫ్ ఎస్. ఇక్కడ టచ్ అయింది. ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ రైడ్ అక్కడ నుంచి మనం ప్రాబబ్లీ చిక్మగళూరు ఎంటర్ అయిపోతాము. స్టిల్ షోయింగ్ 1 more hour. చిక్మగళూరు ఎంటర్ అయితే హిల్ ఏరియా రావచ్చు. బట్ హిల్ ఏరియా రావడానికి స్టిల్ లాట్ ఆఫ్ టైమ్. సో దిస్ రైడ్ మనం యాక్చువల్గా చిక్మగళూరు రోడ్స్ ఎక్కేసాం. సో
అంటే ఇప్పటివరకు మనం యాక్చువల్గా ఒకటే బ్రేక్ తీసుకున్నాము. ఆ ఒక బ్రేక్ కొంచెం ఎక్కువే, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అక్కడే. బికాస్ వీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్, అందుకని. సో చిక్కమగళూరు రోడ్స్ ఎక్కేసాం కాబట్టి మనం లాస్ట్ ఒక 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, 50. ఇలా చిన్న బ్రేక్ తీసుకుంటే సెకండ్ బ్రేక్ కొంచెం ఆక్సిజన్ తీసుకొని కొండలు ఎక్కేద్దాం. ఎందుకంటే కొండలపైన అసలు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం కింద మంచి పీల్చుకొని వెళ్ళిపోతే పైన అది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో యాడ్ తీసుకుందాం మంచి బ్రేక్, ఆక్సిజన్ బ్రేక్. ఇన్ని రోజులు ఉన్న హీట్కి ఎండకి ఇలాంటి రైడ్ ఒకటి అవసరం. ఇంకా ఉంది ఫ్రంట్ తీసి తిరగకడగల ఫెస్టివల్ రానాడు ప్లాన్ చేసుకొని అది క్యాన్సిల్ చేసి చిక్కమగళూరు వస్తున్నందుకు ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. సో let's hope for the best. Good one. So far it's okay, not bad. మరి ఇంకా మనం కొండలు ఎక్కలేదు. కొండలు ఎక్కితే అప్పుడు ఉంటాయి విజువల్స్. వచ్చి యాక్చువల్గా ఆక్సిజన్ పీల్చుకుందాం అనుకుంటుంటే ఐ వాస్ థింకింగ్ వేర్ టు స్టాప్. ఇక్కడ పాత్ వైపులే ఉంది కదా. Nice. Probably I found a good place. पीछे कोई नहीं जा रहे, आगे भी कोई नहीं जा रहे. I'll share మన సెకండ్ బ్రేక్ లొకేషన్ అక్కడ చూపిస్తా. మేఘాలలో తోలి పొమ్మన్నది తుఫానులా వద్దులే, 60 కాపాడు అన్నట్టు. అంతకుమించి అవసరం లే మనకి. వెళ్ళిపోరే. So this is where I would like to stop. Yeah. Digi raja dunya sundari ragana. Okay, this is our second break spot. Let's take a small, quite good break. Cute break. Yes. ఇంకా ఘాట్స్కి అయితే రాలేదు మనం. ఘాట్స్కి వస్తే మంచి వ్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం బీభత్సంగా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి. ఆయిల్స్ అన్నమాట ఇవి. వీళ్ళు ఆయిల్ రాసుకుంటే ఇక హెయిర్ మామూలుగా పెరగదు అనమాట, ఆ రేంజ్లో పెరుగుతుంది అని వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. ఇక సవరాల వ్యాపారం చేసిన వాళ్ళు వీళ్ళు ఆయిల్ రాసుకొని రోజు సవరాల ప్రొడక్షన్ పెంచుకోవచ్చు అన్నమాట. మంచిదమ్మా. ఎంతమంది చూడండి, ఎంతమంది. ఆవిడ పిలుస్తుంది, ఎట్లా పిలుస్తుందో చూసారా? ఏదో ఫ్రీ ఇచ్చినట్టు. మళ్ళా ఎంతమంది చేస్తున్నారు ఈ బిజినెస్. ఇక్కడ ఇది బాగా రన్నింగ్ బిజినెస్ అనుకుంటా. చూసారు ఎట్లా పెంచాడు జుట్టు. ఇక్కడ జుట్టు పెంచి కానీ వీళ్ళ మార్కెటింగ్ అనమాట. అంటే ఇంత లాంగ్ పెరుగుద్ది. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఎవరు పట్టబడి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరు అమ్మట్లేదు. అయితే లేడీస్ అమ్ముతున్నారు, లేదంటే లాంగ్ హెయిర్ ఉన్న
అబ్బాయిలు అమ్ముతున్నారు. ఇక్కడ ఏదో ముసలాయన అమ్ముతున్నాడు, తలపాకు కట్టుకున్నాడు పట్టుబడి కనిపించకుండా. కానీ టూ మచ్ కదా మరి ఇంత ఈ స్కేల్లో. చాలాసేపటి నుంచి అనుకుంటున్నా అంబులెన్స్ని ఓవర్టేక్ చేద్దామా వద్దా అని. బట్ ఐ వాస్ థింకింగ్ లెట్ ఇట్ గో, ఎందుకంటే మేబీ ఎమర్జెన్సీ అనుకుంటాను. లోపల మనిషి ఉన్నారు. సీరియస్ అరే అమ్మ చేతనా కొడుకులు. సీరియస్ గా నెంబర్ వన్ బుల్షిట్ కాదు. అరే ఎక్కడుందిరా చిక్కమగళూరు? అంత నార్మల్గానే ఉంది. కొండలు అవి, వ్యూస్ అవి, అతవిది వయనాడు 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 ఏమైనా శాపం పెట్టిందా మనకి? హోప్ అబ్బా, హోప్ దొరుకుతాయి. మంచి లొకేషన్కి వెళ్తాం. వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. ఫైనల్లీ ఐమ్ ఏబుల్ టు సీ సమ్ మౌంటైన్స్. దీనికోసమే నేను వెయిటింగ్. అసలు చిక్కమగళూరు ఎక్కడుందిరా అమ్మ? అప్పటి నుంచి రోడ్ల మీద తిరుగుతున్నామని చూస్తూ ఉన్నా. ఫైనల్లీ సీ లుక్ అట్ దిస్. వావ్. క్లౌడ్స్ మోస్ట్లీ రైనీ క్లౌడ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే మాత్రం పక్కా వర్షం. వెల్కమ్ టు చిక్మగళూర్, ల్యాండ్ ఆఫ్ కాఫీ. ఫైనల్లీ మనం చిక్మగళూరులోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చిక్మగళూరు ఎంటర్ అయిపోతున్నాం. క్యాపస్ ల్యాండ్ ఆఫ్ కాఫీ అంట. So this is Chikmagaluru city. Chikmagaluru city ఇది. అదిగో అల్లదిగో శ్రీహరి మోజము, పదివేల శిశుల పడగల మయము. 10,000 శేషుల పడగలను చింతి నా జీవితం, నాకు జీవితంలో పాడబడ్డం. బట్ ఎనీవేస్ అక్కడికే మనం పోయేది. సో చూపిస్తున్నా. చిక్కమగళూరు ఎంట్రింగ్ అంటే ఎంటర్ అయిపోయాము. బట్ ద మెయిన్ లొకేషన్స్, yes, the chill climate is back. Wow, after a long wait, they are finally here. దొరతాయి పెయ్యి దూడ రెండు ఒకటే. షారు ఇన్ అమౌంట్. ఇక్కడ కనుక జొమాటో స్విగ్గీ సర్వీస్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ప్రైసెస్ బీభత్సంగా ఉంటాయి. బట్ స్టిల్, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అసలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి ఏం అర్థం కాదు కదా. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ ల్యాండ్ ఆఫ్ కాఫీ చిక్మగళూరా. ఎవర్రా మీరంతా? ఇక్కడ కనుక ఉన్నట్టయితే ఒక ఇల్లు ఉంటే మంచిగా అందులో తిరగచ్చు.
వాటిలో తిరగచ్చు. अगर इधर घर है तो उसके अंदर घूम सकते बोल रहा हूँ. ఫైనల్లీ ఒక రూమ్ అయితే దొరికింది. ఒక స్టే పేరు బ్రాండెడ్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టలర్ అని ఒక ప్లేస్ అనమాట. ఇదిగో మ్యాప్లో ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంది. బాగుంది, అంటే ఫొటోస్లో వెళ్ళి చూడాలి. ఇప్పుడు చూసాక పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలియదు, కానీ మోస్ట్లీ అయితే బాగుంది. ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక హాస్టల్ టైప్లో ఉంది. అదే బంకర్ బెడ్స్ ఉంటాయి కదా, డార్మిటరీ టైప్స్లో. సో అవి కూడా ఉన్నాయి. బట్ చూద్దాం, వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రైసెస్ ఆర్ వెరీ రీజనబుల్. మెయింటెనెన్స్ అయితే బాగా అనిపిస్తుంది. ఇదంతా చూడక ముందు నేను చెప్తున్నా, ఓన్లీ పిక్చర్స్ చూసి. సో ఇన్ 10 minutes విల్ రివీల్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా ఒక 100 kilometers స్ట్రెచ్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ గుడ్. లుక్ అట్ దిస్. అంటే తినడానికి ఎక్కడికే రావాలనుకుంటా. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ దట్ ఐ ఫైండ్ సంథింగ్ టు ఈట్. మనకి ఏ దొరకకపోతే స్వీట్స్ అయితే ఉన్నాయి. ఎనీథింగ్ ఎల్స్? బిర్యానీ? నో బిర్యానీ. ఓ నో బిర్యానీ. ఇంకేమైనా కావాలి మాకు తినడానికి? ఇక్కడ ఏదో ఒకటి ఉంది. ఓకే, సెట్ అయిపోద్ది. ఓకే, పకోడీ ఉంది. చాలు మనకి, సరిపోతుందిలే. చలో, ప్రస్తుతానికి మనం సీనరీ ఎంజాయ్ చేద్దాం. నైస్. ఇందాక యాక్చువల్గా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయా. అంటే వర్షం బీభత్సంగా పడుతుంది. నేను కెమెరా తడిచిపోతుంది, నేను తడిచిపోతా, బ్యాగ్స్ తడిచిపోతాయి. రెయిన్ కవర్స్ ఏవి దీనికి ఇంకా వేయలేదు, బ్యాగ్లో ఉన్నాయని. అందుకు బ్యాగ్కి వెళ్ళి పని రూమ్ ఎత్తుకుందామని అక్కడ ఆపి కొంచెం ఆక్సిజన్ పీల్చుకుంటా రూమ్ ఎత్తుకుతే రూమ్ దొరికింది ఫైనలీ. సో వెళ్ళి బ్యాగ్స్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. నైస్ నైస్. ఐ లైక్ కర్వ్స్. I think you got my point. I like curves. Curves are very beautiful. కదా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో కర్వ్స్. అట్లుండాలి. Just imagine if your life is full of curves, you would not need anything else. అలా ఉండాలి, అది లైఫ్ అంటే. వా, ఫాగ్లోకి వెళ్తున్నాం. ఇట్స్ ఫాగీ. నైస్. యాక్చువల్లీ నేను పైన చూసి రైడ్ చేస్తున్నా, కింద కూడా చూడాలి అప్పుడప్పుడు. బట్ పైన చూడండి ఎంత బాగుందో. ఫైనలీ వీఆర్ ఇన్ ద హెవెన్. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. నైస్. ఐ థింక్ ఏదో చిన్న యాక్సిడెంట్ అనుకుంటా, ఆటోకి బైక్కి. వీళ్ళు బీభత్సంగా నడుపుతారు. ఈ లోకలైట్స్ అయితే ఇంకా దారుణంగా నడుపుతున్నారు. బట్ ఇట్స్ ఓకే. అంటే ఇలాంటి ప్లేసెస్లో ఎనీ టూరిస్ట్ ప్లేసెస్ లోకలైట్స్ ఎలానే డ్రైవ్ చేస్తారు, బికాజ్ వాళ్ళకి ఆ ఏరియా తెలుసు అన్న ఫీలింగ్తో. అంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా. సో దానివల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు భయపడి అటు ఇటు ఏమైనా వెళ్తే ఎట్లాంటివి జరుగుతుంది. బట్ స్టిల్ వాట్ ఎవర్, నైస్, గుడ్. ఆగమని చెప్పాడు. దట్స్ హౌ ఇట్ షుడ్ బీ ఎ రెస్పాన్సిబుల్ డ్రైవర్. వావ్, ద కర్వ్స్. జిగ్ 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 జిగ్. మనం రూమ్కి వెళ్ళడానికి కూడా ఎట్లుండాలి, అప్పుడు తిరగాలనిపిస్తుంది. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సిన పీక్ ప్లేస్ ముళ్ళయ్యనగిరి పీక్ అనమాట. మళ్ళీ బ్యాక్కే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అంటే హోటల్ నుంచి అయితే ఒక 32 33 కిలోమీటర్స్ ఉంది.
దట్స్ ఓకే. బికాస్ దిస్ ప్లేస్ ఇస్ వెరీ రీజనబుల్. మనకి పర్ నైట్ 1900 పడుతుంది. ఇట్స్ గుడ్ డీల్. పర్ నైట్ 1900 అంటే నైస్. మిగతా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అంటే చూడడానికి కూడా అంత బాగాలేదు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ రైడింగ్ మోటార్ సైకిల్. ఎందుకంటే ఈ టైర్స్, అంటే ఇప్పటి వరకు నేను ఈ మోటార్ సైకిల్ పైన బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు తిరిగా. టైర్ అది ఓన్లీ సింగిల్ హైవే స్ట్రేట్ అవ్వడంతో టైర్ సెంటర్లో అరిగింది. సో సైడ్కి ఇట్లా అనేటప్పుడు మనం కర్వ్ చేస్తే కొంచెం జారుతుంది అనమాట, విచ్ ఇస్ వై ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ లదాఖ్ రైడ్ వచ్చినప్పుడు నేను కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాను, టైర్స్ చేంజ్ చేస్తున్నాను. ఫ్రంట్ వీల్ ఏమో రిప్ గ్రిప్ వేస్తున్నాను, అండ్ బ్యాక్ వచ్చేసరికి హై గ్రిప్ తీసుకుంటున్నాను, విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ బ్రేకింగ్ నాకు. అంటే ఫ్రంట్ రిబ్ వేసి బ్యాక్ హై గ్రిప్ వేసుకుంటే బ్రేకింగ్కి అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఆ టైంలో. బికాస్ వర్షాలు పడతాయి, రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు. కాబట్టి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే నాది ట్యూబ్లెస్ టైర్స్, ఎందుకంటే నేను మ్యాక్విల్స్ తీసుకున్నాను. సో బ్యాక్ టైర్కి హై గ్రిప్కి మనకి వస్తుంది, లైక్ ట్యూబ్లెస్ వస్తుంది. కానీ రిబ్ గ్రిప్కి అయితే నాకు ట్యూబ్లెస్ దొరకలేదు, మేబీ ఉండదు అనుకుంటున్నాను మోస్ట్లీ. సో అది మాత్రం ట్యూబ్గా ఉంటుంది, బట్ బ్రేకింగ్ బెటర్ ఉంటుంది అనమాట దానికోసం. రైట్, మనం నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఓ ఓ ఓ వావ్ నైస్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. ఇది అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం లోపలికి పోతే ఓ రీపర్కి ఫస్ట్ ఆఫ్ రోడ్. రీపర్ సస్పెన్షన్ పోయినా పర్లేదు, రీపర్ కొత్త సస్పెన్షన్ వేపిస్తా. ఓ ఎంజాయ్ చేయి నువ్వు ఆఫ్ రోడ్ని. వావ్ నైస్, మస్తు ఉంది కదా. ఏ దెయ్యాల నెయ్యి అంటారు దాన్ని, అది ఈల్డెడ్లో ఉంటుంది. బేకాతు బాబా ఫాగ్ మిస్ట్ ఇక్కడ చూడు, క్రేజీ ఉంది. నైస్. అట్లీస్ట్ వయనాడు వెళ్ళకపోవడం మంచిదే ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. జస్ట్ ఇమాజిన్ ఈ రోడ్డు నైట్ ఎలా ఉంటుందో. రేపు జారకూడదమ్మా. ఇది కనుక ఫుల్ వాటర్ ఉంటే వర్షం పడి అదిరిపోద్ది. మంచి వర్షంలో వీలైతే వర్షం పడేటప్పుడు రికార్డ్ చేస్తా. వర్షంలో ఈ పాత్ర అయితే క్రేజీ ఉంటుంది అనిపిస్తుంది. సేమ్ ఇదే డైరెక్షన్లో రికార్డ్ చేస్తే పైన ఆ మిస్ట్ వర్షం ఇదంతా మస్తు అనిపిస్తుంది. హ్యాపీనెస్ త్రూ ఐస్ ఈజ్ వాట్ ఈజ్ నెససరీ. సో ఇక్కడ తెలిసిపోతుంది ఇలాంటి రోడ్లలో రైడ్ చేసేటప్పుడు బైక్ కండిషన్ ఏంటి, బైక్ టైర్స్ కండిషన్ ఏంటి అని. ఆబ్వియస్లీ బ్యాక్ టైర్ అయితే జాగ్రత్తగా నాకు తెలుసు, ఎందుకంటే బ్యాక్ టైర్ చెప్పాను కదా గ్రిప్, అది ప్రాబ్లమ్. ఈజ్ ఇట్ దిస్ లెఫ్ట్ ఆర్ ద నెక్స్ట్ లెఫ్ట్?